ఇప్పుడు అందరూ కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8 వరకు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మిషిగన్లోని ఓ గుత్తేదారు ఓ ఇల్లు కడుతున్నాడు. మొదటి అంతస్తు నిర్మాణం సాఫీగా సాగింది. కానీ పనివాళ్ళు 2వ అంతస్తు మొదలుపెట్టగానే వారికి సమస్య తప్ప మరొకటి అనుభవం కాలేదు. కలప అడితి నుండి వచ్చే ఏ వస్తువు సరిగ్గా అమరేది కాదు. కొంతకాలమయ్యాక వారు దానికి కారణం కనుగొన్నారు. వారు 2 వేర్వేరు నమూనాలతో పనిచేస్తున్నారని. వాళ్ళు పాతదాన్ని వదిలించుకోగానే అంతా సవ్యంగా సాగిపోయింది. వారు ఓ సుందర గృహం నిర్మించారు. ఎన్నోసార్లు క్రైస్తవులమైన మనం తప్పుడు ప్రణాళికల్ని అనుసరిస్తుండడం వల్ల సంఘ నిర్మాణాన్ని అడ్డుకుంటాం. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అతని పనివారు ప్రణాళికల్ని ఎంత శ్రద్ధగా పాటించారంటే నిర్మాణ స్థలంలో అన్నీ ఒకచోట చక్కగా అమర్చబడ్డాయి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. మనమందరం దేవుడు తన వాక్యంలో పొందుపరిచిన ప్రణాళికల్ని పాటిస్తే మనం విభేదాలు లేకుండా కలిసి పని చేయగలుగుతాం మరియు ఆయన మహిమార్థమై ఆయన సంఘాన్ని కట్టగలుగుతాం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, మీరు ఎవరితో తరచుగా ఘర్షణ పడతారో లేక ఎవరికి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారో ఆ వ్యక్తుల గురించి ఆలోచించండి. వారిలో ఒక్కో వ్యక్తితో మెరుగైన ఐక్యత ఏర్పరచుకోవడానికి మీరేం చేయగలరు? ఆమేన్.